హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతికి అయితే ఊరికైతే వెళ్ళాం. మా ఊరు వచ్చేసి కందుకూర్, ఎన్టీఆర్ నగర్ తండా. సంక్రాంతి పండగకి మేమేం చేస్తానో ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మేము లేచేసరికి మా అత్తయ్య సగం ముగ్గు అయితే కంప్లీట్ చేసింది. ఇంకా మేము కూడా కల్లాపి జల్లుకొని ముగ్గు అయితే స్టార్ట్ చేసినాం. उतना नहीं आता सही दादा मुझको सारा ना करना के आज ना करते दादा ना करो आज ना करे था ओहन ना को सवार डगर जा रहा सारा बोल आज असल इकडून तो देवा पण नाही ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయినాక అయితే టీ అయితే తాగాలి. నాకు టీ అంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే రోజంతా తాగమన్నా కూడా తాగుతాను. ఒక్కసారి ఈ టీలో మనము బన్ వేసుకొని తింటే అబ్బబ్బా ఏమైనా టేస్టా. అది ఈ బన్ చూడండి, నార్మల్గా మనమైతే చాలా బండ్లు అయితే టేస్ట్ చేసాం. నాకు చిన్నప్పుడు వచ్చేవి ఈ బండ్లు టీలో ముంచుకొని తింటుంటే ఇట్లానే కరిగిపోతుంది నోట్లో. నాకు చాలా ఇష్టం అని సిటీ నుంచి పట్టుకొచ్చిన. ముగ్గుల పోటీ అయితే ఉండే, మా ఊర్లో కాదు వేరే ఊరు. అలా అని నేనైతే వెళ్ళలేదు ముగ్గుల పోటీకి. లాస్ట్ ఇయర్ అయితే మా ఊర్లోనే పెట్టిర్రు. లాస్ట్ ఇయర్ నేనైతే మా ఊరికి రాలేదు. సో ఈ ఇయర్ మా కజిన్స్ వెళ్ళారు ముగ్గుల పోటీకి. వాళ్ళకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. థర్డ్ ప్రైజ్ మనీ వచ్చేసి 1000 అంట. ఫస్ట్ ప్రైజ్కి ఏమో 5000 ఇచ్చిర్రు. ఇంకా పండగ కాబట్టి నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలని అయితే మా ఊరు వాళ్ళు ఏ ఫెస్టివల్ అయినా సరే ఇలా కొంచెం మనీ కలెక్ట్ చేసుకొని అందరూ ఇలా గోట్ ఆర్ షీప్ తెచ్చుకొని కట్ చేసుకుంటారు. వీటిని బాగా అంటారు, అందరికీ సమానంగా రావాలని ఇలా చేస్తారు. వీటిని మేమైతే బాగా అంటాము. అంటే ఇంటికి ఒక భాగం ఆర్ ఇంటికి 2 భాగం ఎవరు వాళ్ళ స్తోమతలు బట్టి తీసుకుంటారు. ఇంకా సలోయ్ మా బంజారాలో చాలా స్పెషల్, అందరికీ తెలిసిందే అనుకుంటాను. సలోయ్ అయితే బ్లడ్తో చేస్తారు. సలోయ్ కూడా సేమ్ అలాగే ఇంటికి ఒకటి అలా కౌంట్ చేసుకొని ఇస్తారు సమానంగా. సలోయ్ రాకముందే ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే జొన్న రొట్టెలు చేయడం స్టార్ట్ చేసారు. జొన్న రొట్టె విత్ సలోయ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా బంజారాలో సలోయ్, జొన్న రొట్టె ఇంకా భుజ్మా లాప్సీ ఇవి చాలా ఫేమస్. మాకు ఏ ఫెస్టివల్ అయినా సరే, ఏ కిచెన్ అయినా సరే ఇవైతే ఉండాలి. స్వీట్గా అయితే భుజ్మా లాప్సీ చేస్తాం. ఇంకా ఏమైనా నాన్ వెజ్లో అయితే సలోయ్ ఇంకా జొన్న రొట్టె. ఇంకా జొన్న రొట్టె అయితే మాకు కంపల్సరీ. ఇంకా మేమైతే సిటీలో ఉంటామని మేమైతే చాలా రేర్గానే తింటాము. ఎక్కువైతే చపాతీలు తింటాం. కానీ ఊర్లో అయితే అలా కాదు. మా పిన్ని వాళ్ళందరూ అయితే రోజు కంపల్సరీ జొన్న రొట్టె కావాల్సిందే. బికాస్ అది హెల్త్కి చాలా మంచిదని.
చాలామంది జొన్న రొట్టెలు అయితే చేసేస్తారు, కానీ ఇలా వేయడం అయితే రావాలి. నాకైతే రాదు, మధ్యలో నుంచి వేలు వచ్చేస్తాయి. మా దాంట్లో ఇదే స్పెషల్, ఇలా వేయాలి. చాలామంది అయితే ప్లేట్ మీద నుంచి చేస్తారు, అలా వేయొద్దు. ఇలా చేయి మీదనే వేస్తేనే జొన్న రొట్టె వచ్చినట్టు. ఇంకా సలోయ్ విత్ జొన్న రొట్టె ఎప్పుడైనా టేస్ట్ చేసారా మీరు? టేస్ట్ చేయండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా అంతా అయిపోయేసరికి రాత్రి అయింది. ఇంకా మా అత్త వాళ్ళు అయితే గారెలు వేసుకుంటున్నారు. हाँ वो तो छोड़ने यार पाऊँ पड़ती ఇంతే పండుగ రోజు మేము చేసింది. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.